నమస్తే సర్పంచ్ సాబ్. ఇట్లా గెలవంగన అట్లా మోరీలు సాబ్ చేపిస్తా అంటివి, ఇంకా చేపియకపోతివి గిట్లనే ఉంటా అదే. అరే ఆగరాదన్నా చేపిస్తా గాని ఏమాయ కాక ఓటేసేదాకా ఓడమల్లన్నా, ఓటేసినాక బోడమల్లన్నా అన్నట్టే చేయబడుతుంది. అరే మా వాడకట్టుకు ఒక్కటంటే ఒక్క బుగ్గ ఎలుగుతలేదు. మనోనివి గెలిపిస్తే ఎలుగుదేస్తావనుకుంటే ఇంకా సుధా చీకట్లనే ఉంచబడుతుంది. ఇగో గిట్లున్నది ఆడాడా. ఆల్రెడీ పనులు ఏమాయా అని అడుగుడు మొదలు పెట్టిర్రు పబ్లిక్. కొందరు చాలు చేసిండ్రు కూడా. ఏడేడా ఏం నడుస్తుందో గాని గీడ మాత్రం గీ కార్యం పెట్టుకుర్రు. సర్పంచుల గురించి చెప్పి బడిపోరల ర్యాలీ చూపిస్తారేందని పరిశాన్ కాకూర్రి. ర్యాలీ నడిపిస్తుంది సర్పంచ్ సుశీలమ్మ, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లే. మెదక్ జిల్లా రాయలాపూర్ లో పవర్లకు వచ్చిన పాలకవర్గం ఫస్ట్ మీటింగుల్నే అద్దరిపోయే నిర్ణయాలు చేసింది. మళ్ళా మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ రోజు స్కూల్ పిల్లలు వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాల లోపు పిల్లలకి సిగరెట్ గానీ, డ్రగ్స్ గానీ, ఇంకేది ఉన్నా గానీ అమ్మద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేసినాం. ఒకవేళ అమ్మితే కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని. ఇన్నారులా ఈ కంచెల్లి మంద ఆసనే రావద్దట ఊర్లా. ఏమైతుందని సాటుంగా అమ్మినా కొన్నా ఇక ఉన్నట్టే వాళ్ళకు చెప్తే వినకపోతే ₹1,00,000 కంపల్సరీ జుర్మానా అమ్మిన వాళ్ళకి. అది అమ్మినప్పుడు చూసిన వాళ్ళకి 10,000 బహుమానం. గా పైసలతో ఊర్లో డెవలప్మెంట్ కార్యాలు చేస్తారట. చెప్పిన వాళ్ళకు ₹10,000 ఇస్తారట. అట్లనే పర్సోళ్ళు బండ్లు రుబడిగా నడుపుడు సుత బందే. అట్లా సుత దండుగా పడుతుంది. ఈ ముచ్చట్లను ఊరంతటికి ఎరక చేయాలని బడి పిల్లలతో జులూస్ తీసిర్రు అన్నట్టు. ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము నిర్ణయాలు మంచిగానే చేసిర్రు. మరి అమలు ఎట్లా చేస్తారో గానీ కడుమూర్లు సుత్తి ఇదే తోవలు నడిస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా.